శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఏదైతే శాతార్ ముఖ్య కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఒక 500-600 మంది విద్యార్థులతో పెండింగ్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని చెప్పి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే 8,150 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్స్ ఈరోజు విడుదల చేయకపోవడం అనేది సిగ్గుచేటు. ఒక రంగారెడ్డి జిల్లాకే 750 కోట్ల రూపాయల పెండింగ్ స్కాలర్షిప్స్ విడుదల కావాలి. కానీ ఈరోజు విద్యార్థుల జీవితాలతో చిలగాటమాడుతున్నటువంటి ఈ ప్రభుత్వంపై ఎన్నిసార్లు చెప్పినా ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా విద్యార్థులకు స్కాలర్షిప్స్ రాలేదు. ఆ విద్యార్థులకు స్కాలర్షిప్ రాని పక్షంలో ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేసినాం. కానీ ఈరోజు ఏదైతే కొత్త ప్రభుత్వాన్ని విద్యార్థుల పక్షాన మేము అండగా ఉంటామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకొని గత 18 నెలలు గడుస్తూ ఉన్న మాయమాటలు ఎప్పుడు ఈరోజు విద్యార్థుల జీవితాలతో చిలకటమాడుతూ ఉన్నది. 850 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్స్ విడుదల చేయలేకపోవడం అనేది సిగ్గుచేటు. విద్యార్థులకు స్కాలర్షిప్స్ అనేటివి పై చదువులు చదువుకోవడానికి చాలా ఉపయోగకరంగా మారుతాయి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వాలు విద్యార్థులను, పేద విద్యార్థులను చదువుకు దూరం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు విద్యార్థుల జీవితాలకు స్కాలర్షిప్స్ అందజేయకుండా వారి జీవితాలతో చిలకటమాడుతూ ఉన్నాయి. ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా, ఎంతమందికి లెటర్లు ఇచ్చినా విద్యార్థి నాయకులను అరెస్ట్ చేస్తున్నారు తప్ప, విద్యార్థి నాయకుల జీవితాలతో ఆడుతున్నారు తప్ప విద్యార్థుల బతుకులు మార్చే ప్రయత్నం ఎక్కడ చేయడం లేదు ఈ ప్రభుత్వాలు. ఎందుకయ్యా ఈరోజు విద్యార్థులకు ఓటాకు లేదని మీరు విద్యార్థులతో ఇట్లా చేస్తున్నారా అని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఏ ఒక్క మంత్రికైనా పెండింగ్ జీతాలు ఉన్నాయా? ఏ పోలీస్ అధికారికైనా మీరు ఒక నెల జీతం ఆపుతా ఉన్నారా? కానీ ఇప్పుడు ఎందుకని మా విద్యార్థులకు గత 6 సంవత్సరాలుగా పెండింగ్ స్కాలర్షిప్స్ ఆపుతా ఉన్నారు? ఈ విద్యార్థుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతటితో ఈ ఉద్యమం ఆగదు. మీరు పెండింగ్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం, సెక్రటేరియట్ పోతాం. మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాం, సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడించడానికైనా ఎస్ఎఫ్ఐగా వెనకడుగు వేయమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు విద్యార్థులను మీరు చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఆకాశంలో ఎగిరే పక్షుల్లాగా విద్యార్థులు స్వేచ్ఛగా తిరగాలంటే వాళ్ళకు స్కాలర్షిప్స్ అనేవి ముఖ్యమైనటువంటి. కానీ ఈరోజు మీరు ఆ స్కాలర్షిప్సే విడుదల చేయకుండా అడిగితే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపై కేసులు పెడతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించాలి, విద్యార్థుల బాధల వింటికి ఒక మంత్రిని కేటాయించాలి, విద్యార్థుల పక్షాన నిలబడాలి, విద్యార్థులు మాట్లాడడానికి ఒక మంత్రిని కేటాయించి వారి సమస్యలు పరిష్కరించాలి. పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే 8,150 కోట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ స్కాలర్షిప్స్ ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేయాలి అని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.